నమాజ్ ముస్లింల జీవితపు ఆధారం. నమాజ్, సలాహ్ ఇస్లాం ధర్మంలో అత్యంత ప్రధానమైన ఆరాధన. ఇది ఇస్లాం యొక్క రెండవ స్తంభం. ప్రతి ముస్లింకి రోజుకు 5 సార్లు సమయానికి నమాజ్ కాయడం ఫర్జ్. ఖురాన్ మరియు హదీత్లలో నమాజ్ యొక్క ప్రాముఖ్యత అనేకసార్లు ప్రస్తావించబడింది. అల్లాహ్ ఖురాన్లో ఇలా అన్నాడు: నమాజును కాపాడుడి, ముఖ్యంగా మధ్యమ నమాజును, అల్లాహ్ కొరకు వినయంతో నిలబడుడి. సూరా బఖరా 2:2-3-8. మరొక వచనంలో నమాజు నిజంగా అసభ్యత మరియు చెడు పనులను నివారిస్తుంది. సూరా అంకబూత్ 29:45. ప్రవక్త ముహమ్మద్ కూడా నమాజ్ గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన అన్నారు: ఇస్లాం 5 స్తంభాలపై కట్టబడింది. వాటిలో ఒకటి నమాజు కాయడం. బుఖారీ, ముస్లిం. ఇంకో హదీత్లో ఇలా చెప్పారు: మనిషి మరియు కుఫ్ర్ మధ్య తేడా నమాజు వదిలేయడం. ముస్లిం. నమాజ్ క్రమశిక్షణ, ఏకత్వం, శాంతి మరియు పవిత్రతను ఇస్తుంది. 5 నమాజులు ముస్లింలు రోజువారీ జీవితంలో పాపాలను శుభ్రపరిచే ఒక శక్తివంతమైన సాధనం. ప్రవక్త ఒక ఉదాహరణలో చెప్పారు: ఒక మనిషి రోజుకి 5 సార్లు నదిలో స్నానం చేస్తే అతనికి మలినం మిగులుతుందా? సహాబాలు లేదు అని సమాధానం ఇచ్చారు. ప్రవక్త అన్నారు: అదేవిధంగా 5 నమాజులు పాపాలను తుడిచివేస్తాయి. నమాజ్ ద్వారా మనిషి అల్లాహ్తో నేరుగా సంబంధం పెంచుకుంటాడు. ఇది ఒక ఆధ్యాత్మిక శక్తి, మనసుకు శాంతి మరియు గుండెకు ప్రశాంతతను ఇస్తుంది. సమాజంలో నమాజ్ ద్వారా ముస్లింలు ఒకే వరుసలో నిలబడి అల్లాహ్ ముందు సమానంగా ఉంటారు. ముగింపు. నమాజ్ లేకుండా ఒక ముస్లింకి జీవితం అసంపూర్ణం. నమాజ్ ముస్లింకి కవచం, మార్గదర్శకుడు మరియు జన్నత్కి తాళం చెవి. అందువల్ల ప్రతి ముస్లిం సమయానికి నమాజ్ చదవటం ద్వారా అల్లాహ్ సంతోషం మరియు విజయాన్ని పొందాలి.